అఖిల వాళ్ళని బంధించి ఉంచిన బిల్డింగ్ పై విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు దాడి చేశారని, అందువల్ల వాళ్ళని వేరే చోటకి తీసుకువెళ్లామని ప్రమద్వర వసుకి ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో అతను ఊపిరి పీల్చుకుంటాడు. అంతలో మళ్ళీ ఆ వ్యక్తి అఖిల వాళ్ళ గురించి ఏదో చెప్పడానికి వచ్చి సందేహపడుతూ ఉంటాడు. దాంతో నిజం చెప్పమని ఆవేశంగా అడుగుతాడు ప్రమద్వర. అతను అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ అఖిల వాళ్ళని సాగర్కు తిరిగి అప్పగించడం మంచిదని మనవాళ్లు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ అతను విశ్వ ఆర్గనైజేషన్కి చెందిన వారిని మరొకసారి వెంట పెట్టుకు వస్తే వాళ్లతో పోరాడే సామర్థ్యం మన వాళ్ళకి లేదు అని ధైర్యంగా చెప్పాడు ఆ వ్యక్తి. అంటే నువ్వు చెప్పిన దానికి అర్థం వసు ఫ్యామిలీ సాగర్తో పోరాడలేరనా? నీకు మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా అంటూ ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డాడు ప్రమద్వర వసు. దాంతో ఆ వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. అప్పుడు ప్రమద్వర మనసులో సాగర్కి హైదరాబాద్ సిటీలో కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుని తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ, నువ్వు ఒక నలుగురు మనుషుల్ని వెంట పెట్టుకుని హైదరాబాద్కి వెళ్ళు. అక్కడ ఎవరైతే ఈ సాగర్ విషయంలో సాగర్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిరా. వసు ఫ్యామిలీతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని వాళ్ళకి తెలియాలి అని ఆర్డర్ వేశాడు. అలాగే బాస్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ప్రమద్వర వసుకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు అగ్నిహోత్రి ఫ్యామిలీలో శాలిని తన గాయాలకు మందు రాసుకుంటూ ఉంది. ఆమె ముఖం పూర్తిగా పాలిపోయి ఉంది. అది చూసిన మాలిని, అక్క, నువ్వు బానే ఉన్నావు కదా? ఒకవేళ నీకు ఏదైనా సహాయం కావాలి అనిపిస్తే వెంటనే చెప్పు, నేను మన లీడర్కి దీని గురించి చెప్తాను అని జాలిగా చెప్పింది. ఎప్పుడైతే శాలిని అలాగే మాలిని సాగర్ని వెతుక్కుంటూ లాంగ్వేజీ అకాడమీకి వెళ్లారో ఆ రోజు కశ్యప్ వాళ్లపై భౌతికంగా దాడి చేశాడు. ఆ దాడిలో శాలిని తీవ్రంగా గాయపడింది. మాలిని, నువ్వు ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించకపోవడమే మంచిది. కశ్యప్ నా ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యేలా నాపై దాడి చేయలేదు. అతను కేవలం నా మెరిడియన్స్లో ఉన్న ఎనర్జీ ఫ్లోని ఆపేశాడు, అంతే. కాబట్టి ఇంకొన్ని రోజులు మెడిటేట్ చేస్తే చాలు, అంతా సర్దుకుంటుంది అని నిదానంగా చెప్పింది శాలిని. చూస్తూ ఉంటే ఆ కశ్యప్ కావాలని సాగర్కి సహాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు మనమేం చేయాలి అని ఆందోళనగా అడిగింది మాలిని. లేదు, సాగర్ ఆఫ్టర్ ఆల్ లాంగ్వేజ్ అకాడమీలో ఒక స్టూడెంట్ మాత్రమే. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ అకాడమీని మనం ధ్వంసం చేశాము. అందుకే కశ్యప్ మనపై దాడి చేశాడని అనిపిస్తుంది. అంతేకాదు, అతను సాగర్కి సపోర్ట్ చేయట్లేదు. ఎంతైనా మనం చేసింది తప్పు అని తలదించుకుని చెప్పింది శాలిని. ఏంటక్క తప్పు? ఆ సాగర్ ఎలాంటివాడో అందరికీ తెలిసిందేగా. అతని గురించి అడిగితే మన మీద దాడి చేశారు. ఇక మనం సాగర్ని ఏమీ చేయలేమా అని అసహనంగా అడిగింది మాలిని. దానికి శాలిని వంకరగా నవ్వుతూ, ఎందుకు చేయలేం? నువ్వు లాంగ్వేజీ అకాడమీలో జరగబోయే పరీక్షల గురించి మర్చిపోయావా అని ప్రశ్నించింది. మాలిని అయోమయంగా మొహం పెట్టి, నాకు గుర్తుంది, అయినా పరీక్షలకి సాగర్కి సంబంధమేంటి అని అడిగింది. ఆ పరీక్షలలో ఇంతకుముందు కూడా కొంతమంది స్టూడెంట్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. పోటీలు జరిగే సమయంలో లాంగ్వేజీ అకాడమీ నిర్వాహకులు స్టూడెంట్స్కి ఎటువంటి రక్షణ కల్పించరు అని అంది శాలిని. ఆమె చెప్పింది వినగానే మాలిని కళ్ళు కూడా ఆనందంతో మెరిశాయి. అక్కా, నీ తెలివితేటలకు నా జోహార్లు. నేనస్సలు ఈ కోణంలో ఆలోచించనే లేదు. లాంగ్వేజీ అకాడమీలో పరీక్ష సమయంలో మనం సాగర్ మీద దాడి చేసి అతన్ని చంపేసినా మనల్ని క్వశ్చన్ చేసేవారు ఎవరు ఉండరు అంటూ తన ఎదురుగుండా ఉన్న బల్లపై ఎగ్జైటెడ్గా కొట్టింది మాలిని. ఆమెను చూసి శాలిని చిన్నగా నవ్వి ఊరుకుంది. కాని ఆమె మనసులో ఎన్నో సందేహాలు మెదులుతూ ఉన్నాయి. ఆమెకు లాంగ్వేజీ అకాడమీ హెడ్ అయిన కశ్యప్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు. అలాంటి వ్యక్తి అన్యాయం వైపు నిలబడే వాళ్లకి ఎప్పుడూ చేయూతనివ్వడు అని ఆమెకు గట్టి నమ్మకం. సాగర్ గురించి కశ్యప్కి ఇంకా పూర్తి నిజం తెలియలేదా? లేదా అతడు చెడ్డవాడని మాలిని నాకు కొంచెం ఎక్కువ చేసి చెప్తుందా? దీని అంతటికీ మూల కారణం అగ్నిహోత్రి ఫ్యామిలీ అయ్యుండొచ్చు కూడా. వాళ్ళు అన్యాయం వైపు నిలబడి అది దాచుకోవడానికి సాగర్ని దోషగా నిలబెడుతున్నారా
అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంది శాలిని. కాని ఆమె ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పగలిగే వ్యక్తి మాత్రం ఆమెకు దొరకలేదు. మరోవైపు బుక్ సెక్టార్కి చెందిన ప్రముఖులందరూ ఒక మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందర్నీ చూస్తూ, అసలు సాగర్ ఎక్కడున్నాడో ఇంకా మనకి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని నిస్సహాయంగా అడిగాడు వీరేంద్ర. అవును, ఆ సాగర్ గాడిని మనం తక్కువ అంచనా వేశాం. మనం అతని అత్తగారిని బంధించి తెచ్చినా సరే ఏమీ పట్టనట్టు వాడు గాలికి తిరుగుతున్నాడు అని టేబుల్పై బలంగా కొడుతూ అన్నాడు బలదేవ్. ఒకవేళ మనం తెచ్చిన వ్యక్తికి సాగర్ మనసులో ఎటువంటి స్థానం లేదేమో, అతను తన అత్తగారిని కొంచెం కూడా గౌరవించడేమో అని అన్నాడు మార్షల్ సెక్టార్ లీడర్. ఆ మాటలు వినగానే ఆ రూంలో ఉన్న అందరూ సైలెంట్ అయిపోయారు. నిజంగానే సాగర్కి తన అత్తగారి మీద కొంచెం కూడా గౌరవం లేకపోతే ఆమెను తీసుకువెళ్లడానికి అతను ఎప్పటికీ రాడు. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ సమయం వృధా అయినట్టే. అంతలో ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, సాగర్కి వాళ్ళ అత్తగారి మీద గౌరవం లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కదా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఇక్కడికి తెస్తాను అని చెప్పాడు బలదేవ్. అక్కడ ఉన్నవారందరూ అతను చెప్పిన దానికి ఏకీభవించారు. కాని నడివయసులో ఉన్న ఒక వ్యక్తి మాత్రం దాన్ని ఖండించాడు. అతను బ్లేడ్ సెక్టార్ మాస్టర్ వరదరాజన్. అతను శూన్య లెవెల్లో 9వ స్థానాన్ని కూడా అధిగమించాడు. అతని దగ్గర ఉన్న ఆయుధం కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అక్కడ ఉన్న 10 సెక్టార్ల వాళ్లలో అతను అత్యంత శక్తివంతుడు. కాకపోతే ఎప్పుడూ అతను కామ్గా ఉండి తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. కాబట్టి అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని సీక్రెట్ కింగ్డంలో ఉన్న చాలా మంది అతని పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు. వరదరాజన్ తన ఆలోచనని వ్యతిరేకించడంతో బలదేవ్ ఆవేశపడుతూ, నువ్వు సాగర్ పేరెంట్స్ని ఇక్కడికి తీసుకురావద్దని చెప్పడానికి కారణమేమిటో నేను తెలుసుకోవచ్చా అని ముక్కుపుటాలు ఎగరేస్తూ అడిగాడు. అతడు బలదేవ్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరి వైపు చూస్తూ, మనం ఆల్రెడీ సాగర్ అత్తగారిని బంధించి తీసుకొచ్చాం. అయినా సరే అతను మనకు లొంగలేదు. ఇప్పుడు అతని తల్లిదండ్రులను తీసుకొచ్చినా సరే అదే జరిగిందంటే అలయన్స్ వాళ్ళు అలాగే మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్విపోతారు. ప్రస్తుతం మన శక్తి తక్కువగా ఉందని వాళ్ళు అంచనా వేస్తారు అని వివరించాడు. వరదరాజన్, నువ్వు ఏవో పనికి మాలిన కారణాలు చెప్పకు. మధ్యలో మాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నావా? ఆ పవర్ పిల్స్ మనకి ఈ సమయంలో ఎంత ముఖ్యమైనవో నీకు బాగా తెలుసు అని విసుగ్గా అన్నాడు వీరేంద్ర. వాస్తవానికి ఎన్నో సంవత్సరాల నుండి బుక్ సెక్టార్కి అలాగే బ్లేడ్ సెక్టార్కి మధ్య చిన్న పెద్ద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఆ గొడవలు సద్దుమణగడంతో వరదరాజన్ మిగిలిన వాళ్లతో చేతులు కలిపి పవర్ పిల్స్ కోసం సాగర్ని వెతకడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అతను వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉండడంతో వీరేంద్ర దాన్ని తట్టుకోలేకపోయాడు. మీకు నిజంగా పవర్ పిల్ కావాలంటే డైరెక్ట్గా వెళ్లి సాగర్ని అడగొచ్చు కదా, ఇలా దొంగదారులు ఎందుకు పడుతున్నారు అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించాడు వరదరాజన్. అతని మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. కాని వీరేంద్ర మాత్రం తను కూర్చున్న చోట నుండి ఆవేశంగా పైకి లేచాడు. అప్పుడు అతని శరీరం నుండి విపరీతమైన నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అయింది. వరద, నీకు గనక మా ప్లాన్ నచ్చకపోతే నువ్వు వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోవచ్చు. ఎంతైనా ఇది బుక్ సెక్టార్ మెయిన్ ఆఫీస్. ఇక్కడ నీ అవసరం ఎవరికి లేదు. నేను ఏం చెప్తే ఇక్కడ అదే చెల్లుతుంది అని కోపంగా చెప్పాడు వీరేంద్ర. అది వినగానే వరదరాజన్ కూడా వీరేంద్ర వైపు ఎర్రబడిన మొహంతో చూస్తూ, మీలాంటి వాళ్లతో చేతులు కలిపి నా విలువను తగ్గించుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పి మరో క్షణం ఆలస్యం చేయకుండా ఆ గది నుండి బయటకు వెళ్లిపోయాడు. అతను అలా వెళ్లిపోగానే బలదేవ్ మాట్లాడుతూ, నేను వెళ్లి సాగర్ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళని బంధిస్తాను అని గంభీరంగా అన్నాడు. మరోపక్క జయదేవ్ విల్లాలో అందరితో బిజినెస్ డీల్స్ మాట్లాడి అలసిపోయాడు సాగర్. దాంతో అతను అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని నందకిషోర్ దగ్గరికి వెళ్లి, అంకుల్, కృష్ణకుమార్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అని చిన్నగా అడిగాడు సాగర్. కృష్ణకుమార్ చాలా పవర్ఫుల్ వ్యక్తి. అతని ఆధ్వర్యంలో కుమార్ ఫ్యామిలీ ఎంతో ఎత్తుకెదిగింది. రోజురోజుకి వాళ్ళ పవర్ జెట్ స్పీడ్లో పెరుగుతూ ఉంది అని సూటిగా చెప్పాడు నందకిషోర్.
ఈరోజు పార్టీకి కృష్ణకుమార్ గారు రాలేదు అంటే ఆయన విశ్వ ఆర్గనైజేషన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా లేరా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు సాగర్. నువ్వు కృష్ణకుమార్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సాగర్. అతను నీ ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఊహించని సమస్యల్ని తెచ్చిపెడతాడు. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు నందకిషోర్. కాని సాగర్ అడిగిన ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. దాంతో కాసేపు సాగర్ ఏదో ఆలోచించి, ఇప్పుడు సడన్గా కృష్ణకుమార్ ఫ్యామిలీని ఖమ్మంలో లేకుండా చేస్తే మనకు ఏదైనా ఇబ్బంది వస్తుందా? వాళ్ళ వెనకాల సపోర్ట్గా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అది వినగానే నందకిషోర్ స్టన్నైపోయాడు. సాగర్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు. కాసేపు మౌనంగా ఉన్న అతను ఆశ్చర్యం నుండి తేరుకుంటూ, నీ ప్లాన్ చాలా డేంజరస్ గా ఉంది. కృష్ణకుమార్కి ఖమ్మంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. మాఫియా వరల్డ్లో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో అతనికి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు నీ ఆలోచనను ఇప్పటికి విరమించుకుంటే మంచిది అని సాగర్ భుజం తడుతూ చెప్పాడు. ఆ తర్వాత కూడా సాగర్ని మాట్లాడనివ్వకుండా నందకిషోర్ మాట్లాడుతూ, విశ్వ ఆర్గనైజేషన్ ఖమ్మంలో స్థాపించడానికి నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నావు అంతే కదా అని అడిగాడు. దానికి సాగర్ అవునన్నట్టుగా తల ఊపడంతో నందకిషోర్ చిన్నగా నవ్వుతూ, అయితే నువ్వు ఆ పని మీద దృష్టి పెట్టు. కుమార్ ఫ్యామిలీ గురించి నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎంట్రన్స్ దగ్గర ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఇంట్లో చిన్న పని ఉండి నీకు వెల్కమ్ చెప్పడానికి రాలేకపోయాను సాగర్. దీనికి నన్ను క్షమిస్తావు కదూ అని తన చేతిలో పూల బొకేతో అక్కడికి వచ్చిన కృష్ణకుమార్ సాగర్ని చూసి నవ్వుతూ అడిగాడు. అతన్ని చూడగానే నందకిషోర్ అలాగే సాగర్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కృష్ణకుమార్ ఎలాంటి ఎత్తుగడ వేయబోతున్నాడా అని నందకిషోర్ తన మనసులో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సాగర్ మాత్రం కృష్ణకుమార్కి ఎదురెళ్లి అతనికి స్వాగతం చెప్తూ, అంకుల్, కుమార్ ఫ్యామిలీ వ్యవహారాలన్నీ ప్రస్తుతం మీరు ఒకరే చూసుకుంటున్నారని నాకు తెలుసు. అలాంటప్పుడు మీరు ఎంత బిజీగా ఉంటారో కూడా నేను ఊహించగలను అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు కృష్ణకుమార్ తన చేతిలో ఉన్న బొకేను సాగర్ చేతుల్లో పెడుతూ, విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు కర్ణ గ్యాంగ్ ని నామరూపాలు లేకుండా చేశారు. అది కేవలం నీ వల్లే సాధ్యమైంది. కాబట్టి మా ఖమ్మం సిటీని కాపాడినందుకు గాను నేను నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని ఫేక్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. సాగర్ ఆ బొకేని తీసుకున్న వెంటనే మళ్లీ కృష్ణకుమార్ మాట్లాడుతూ, నాక్కూడా ఈరోజే తెలిసింది కుమార్ ఫ్యామిలీలో కొంతమంది కరడుగట్టిన నేరగాళ్లు ఉన్నారు అని డిసప్పాయింటెడ్గా మొహం పెట్టి చెప్పాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారంకుల్ అని తనకసలు ఏమీ తెలియనట్టు అయోమయంగా మొహం పెట్టి అడిగాడు సాగర్. అంతా తెలిసి కూడా నువ్విలా అడుగుతున్నావా అని సీరియస్గా అన్నాడు కృష్ణకుమార్. అంతలో కొంతమంది వ్యక్తులు దాదాపు 6 అడుగుల వ్యక్తిని తాళ్లతో బంధించి కొరడాలతో కొడుతూ ఆ పార్టీ హాల్ లోపలికి తీసుకువచ్చారు. కృష్ణకుమార్ కొత్త డ్రామాని సాగర్ గుర్తిస్తాడా? బలదేవ్ తాను అనుకున్నట్టుగానే సాగర్ తల్లిదండ్రులను కిడ్నాప్ చేస్తాడా? లేదా బ్లేడ్ సెక్టార్ లీడర్ వాళ్ళకి సహాయం చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.